దరిద్రంతో నా స్నేహం పార్ట్ 2 చెప్తాను నేను మీకు. పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేశాను. పార్ట్ 2 ఏంటంటే, కొంతకాలం క్రితం నేను రిషికొండ బీచ్ ఆ ఏరియాస్లో బోట్లు కానీ అలాంటివి పెట్టి చేస్తే ఎట్లా ఉంటుందని ఆలోచించేసాను. నాకు ఐడియా వచ్చిన తర్వాత కొన్ని వాటర్ బైక్స్ అవి చూసాను. కాస్ట్ ఒక అంటే నా బడ్జెట్కి నేను చూసుకుంటే 2 lakhs అట్లా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఒక వెహికల్ మనం పర్చేస్ చేయాలని. అంటే అది చూశాను, అది ఫొటోస్ తీసుకున్నాను, ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకున్నాను, బాగానే ఉంది. ఆలోచించి వదిలేసాను. అది ఆలోచించిన 5 నెలలకు ఎప్పుడో మేము రిషికొండకి వెళ్ళాము. రిషికొండకి వెళ్తే అక్కడ బోట్లు ఉన్నాయి, 300 అంట మనిషికి. 300 తోటి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు మంచిగా చేస్తూ ఉన్నారు, రన్ అవుతుంది. అది ఏం చేద్దాం, దరిద్రం. ఆలోచిస్తాము, వదిలేస్తాం అంతే. అదే మనము డబ్బులు సమకూర్చుకొని మనమే పెట్టుకుని ఉంటే రన్ అయ్యేది కదా. అదొక టూరిస్ట్ ప్లేస్ రిషికొండ, మంచిగా రన్ అయ్యేది, మంచిగా డబ్బులు ఎర్న్ చేసే పని. ఆలోచన చేశాను, వదిలేసాను. వాళ్ళు ఇంకొకరు ఆలోచన చేశారు, దాన్ని అమలు చేశారు. దరిద్రం.